హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు అవార్డ్స్కు సంబంధించి సెప్టెంబర్ నెల 2018 సంవత్సరం నుంచి ఫిబ్రవరి నెల 2019 సంవత్సరం వరకు గల 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఈ క్రింది వారిలో 2018 సంవత్సరానికి హీరో యానిమల్స్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు ఇమ్రాన్ హుస్సేన్కు లభించింది. నెక్స్ట్, 13వ వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2018 అవార్డు AIIITకి దక్కింది. జవాబు బాసరా IIITకి దక్కింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరికి 2018 సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? జవాబు ఎస్ రామకృష్ణన్, వీరికి లభించింది. నెక్స్ట్, అమితాబ్కు ఏ అవార్డు లభించింది? జవాబు సాయాజీ రత్న అవార్డు లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య ఉత్తమ అథ్లెట్ అవార్డు ఎవరికి అందజేసింది? జవాబు కిప్చోగేకు అందజేసింది. నెక్స్ట్, కొలకలూరి ఇనాకుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంపుటికి లభించింది? జవాబు విమర్శని అనేటటువంటి సంపుటికి. నెక్స్ట్, తెలంగాణలో ఏ శాఖకు బెస్ట్ స్టేట్ ఇన్ ప్రయోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అవార్డు లభించింది? జవాబు సంక్షేమ శాఖకు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో భారత్ వికాస్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు నరసింహారావుకు లభించింది. నెక్స్ట్, లూకా మోడ్రిచ్ డి ఓర్ అవార్డు విజేత ఎవరు? జవాబు లూకా మోడ్రిచ్. నెక్స్ట్, 2018 సంవత్సరానికి గాను ఆసియా ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు ఏ సంస్థకు లభించింది? జవాబు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేటటువంటి సంస్థకు. నెక్స్ట్ క్వశ్చన్, రాఖీ విత్ కాకి అనేటటువంటి కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కింది. అయితే అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? జవాబు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ స్కీన్ అవార్డు ఫెస్టివల్ ఇది ఎక్కడ జరిగింది? జవాబు ఆస్ట్రేలియాలో జరిగింది. నెక్స్ట్, అభినవ్ బింద్రాకు ఏ అవార్డు దక్కింది? జవాబు బ్లూ క్రాస్ అవార్డు దక్కింది. నెక్స్ట్, ఫ్రెంచ్కి చెందినటువంటి నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పురస్కారం ఎవరికి లభించింది? జవాబు అజీం ప్రేమ్జీకి లభించింది. నెక్స్ట్, 2018 సంవత్సరానికి గాను సయాజీ రత్న అవార్డు ఎవరికి అందజేశారు? జవాబు అమితాబ్ బచ్చన్కు అందజేశారు. నెక్స్ట్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కు ఏ అవార్డు లభించింది? జవాబు ఇందిరాగాంధీ శాంతి అవార్డు లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరికి జీవిత సాఫల్య పురస్కారం అందింది? జవాబు రాజేంద్ర ప్రసాద్కు అందింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు నందితా దాస్కు లభించింది. నెక్స్ట్, ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చింది? జవాబు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు వచ్చింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఇండియా లీడర్షిప్ అవార్డు ఎవరికి దక్కింది? జవాబు అజిత్ ప్రేమ్జీకి దక్కింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అంతర్జాతీయ అవార్డు ఎవరికి లభించింది? జవాబు నరేంద్రనాథ్కు దక్కింది. నరేంద్రనాథ్, వీరికి లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో జాతీయ అవార్డు ఎవరికి లభించింది? జవాబు రాజేంద్ర రెడ్డికి లభించింది. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంస్థకు గ్రీన్ టెక్ అవార్డు లభించింది? జవాబు ఎన్టీపీసీ సంస్థకు గ్రీన్ టెక్ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విశ్వవిద్యాలయ వీసీకి జాతీయ అవార్డు లభించింది? జవాబు జయశంకర్. నెక్స్ట్, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2018 అవార్డు ఎవరికి లభించింది?
జవాబు నరసింహకు లభించింది. నెక్స్ట్, జూపాక సుభద్రకు ఏ అవార్డు లభించింది? జవాబు కాళోజీ అవార్డు లభించింది. కాళోజీ. నెక్స్ట్, ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? జవాబు లూకా మోడ్రిచ్కి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, రామగుండం ఎన్టీపీసీకి ఏ అవార్డు లభించింది? జవాబు స్వర్ణశక్తి అవార్డు లభించింది. నెక్స్ట్, జర్నలిస్టు విభాగంలో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు స్వాతి చతుర్వేదికి లభించింది. నెక్స్ట్, ఎక్కడ ఉన్నటువంటి భవంతికి యునెస్కో పురస్కారం లభించింది? జవాబు లద్దాఖ్లో ఉన్నటువంటి భవంతికి. నెక్స్ట్, నాన్సెన్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు అటార్ అడాహాకు లభించింది. అటార్ అడాహా. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ విద్యార్థులకు ఏ అవార్డు లభించింది? జవాబు మార్కోనీ సొసైటీ అవార్డు లభించింది. నెక్స్ట్, రామ్మోహన్ రాయ్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు ఎన్ రామ్ వీరికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి కల్చరల్ అవార్డు ఎవరికి దక్కింది? జవాబు బహదూర్ లింగారెడ్డికి దక్కింది. నెక్స్ట్, 2018 సంవత్సరానికి కామిశెట్టి జాతీయ పురస్కారం ఇది ఎవరికి లభించింది? కామిశెట్టి జాతీయ పురస్కారం ఎవరికి లభించిందంటే ఎస్ రఘు వీరికి లభించింది. నెక్స్ట్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇది ఎవరికి దక్కింది? జవాబు రాహుల్ ద్రావిడ్కు దక్కింది. నెక్స్ట్, నూతలపాటి సాహితీ పురస్కారం ఇది ఎవరికి దక్కింది? జవాబు శాంతి నారాయణకు దక్కింది. నెక్స్ట్, ఎల్సినా అవార్డు ఇది ఏ సంస్థకు లభించింది? జవాబు ఈసీఐఎల్ సంస్థకు లభించింది. నెక్స్ట్, మనం ఇప్పుడు అక్టోబర్ నెల 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డ్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దీనిలో ఫస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రైజ్ ఇది ఎవరికి లభించింది? జవాబు ఎంఎస్ స్వామినాథన్కు లభించింది. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంస్థకు గోల్డెన్ పికాక్ పురస్కారం లభించింది? జవాబు ట్రాన్స్కో సంస్థకు. నెక్స్ట్, అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్ అవార్డు భారత్కు ఏ సంవత్సరానికి దక్కింది? ఏ సంవత్సరానికి అంటే 2018 సంవత్సరానికి, 2018. నెక్స్ట్, 2018 సంవత్సరానికి సియోల్ శాంతి పురస్కారం ఇది ఎవరికి లభించింది? జవాబు నరేంద్ర మోదీకి లభించింది. నెక్స్ట్ 2018 సంవత్సరానికి లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ఎవరికి దక్కింది? జవాబు ఫాలీ ఎస్ నారిమన్ వీరికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ పాలసీ గోల్డ్ 2018 అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది? జవాబు సిక్కిం రాష్ట్రానికి. నెక్స్ట్, కార్నోట్ ప్రైజ్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు పీయూష్ గోయల్కు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరికి అమెరికా ప్రెసిడెన్సీ అవార్డు లభించింది? జవాబు మినల్ పటేల్ దవీస్ వీరికి లభించింది. మినల్ పటేల్ దవీన్కు లభించింది.
నెక్స్ట్ క్వశ్చన్ 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఇది ఎక్కడ జరిగింది? జవాబు ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ విశ్వ కొంకణి పుస్తక అవార్డు 2018 సంవత్సరానికి ఎవరికి దక్కింది? జవాబు హెచ్ఎం పెర్నల్ వీరికి దక్కింది. నెక్స్ట్ ఉత్తర ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్కు ఏ సంవత్సరానికి బుకర్ పురస్కారం దక్కింది? జవాబు 2018 సంవత్సరానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ పాలసీ అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది? జవాబు సిక్కిం రాష్ట్రానికి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యామ్నాయ నోబెల్ సాహిత్య అవార్డు ది న్యూ అకాడమీ సాహిత్య అవార్డు ఎవరికి లభించింది? జవాబు మెరీసే కాండేకు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలో ఏ శాఖ మంత్రికి ఎస్ఆర్ నాథన్ అనేటటువంటి ఫెలోషిప్ అవార్డు లభించింది? ఎవరికంటే ఐటీ శాఖ మంత్రికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2018 సంవత్సరానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు రవికాంత్ రెడ్డి వీరికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ టూరిజం నుండి ఏ హోటల్కు 3 స్టార్ హోటల్ అవార్డు లభించింది? జవాబు అబోర్డ్ హోటల్ దీనికి అవార్డు అనేటటువంటిది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ 2018 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు హర్యానా రాష్ట్రం. నెక్స్ట్ 2018 సంవత్సరానికి సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ అవార్డు ఎవరికి లభించింది? జవాబు జయరాజ్కు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ పురస్కారం దేనికి లభించింది? వాళ్ళు ఒకసారి చెప్తున్నాను. బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ పురస్కారం దేనికి లభించింది? జవాబు రామోజీ ఫిలిం సిటీకి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం 2018కి ఎవరు ఎంపికయ్యారు? జవాబు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం 2018కి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ 2018 సంవత్సరానికి ఏ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్తలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు లభించింది? జవాబు అమెరికా. 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? జవాబు నదియా మురద్ మరియు రెండవ వారు ఎవరంటే డెనిస్ ముక్వేజ్ ఇద్దరికి కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2018 సంవత్సరానికి ఎంతమందికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది? జవాబు ముగ్గురికి. నెక్స్ట్ ఈ క్రింది ఏ చారిత్రక కట్టడానికి స్వచ్ఛ ఐకానిక్ పురస్కారం లభించింది? జవాబు చార్మినార్ కట్టడానికి. చార్మినార్ అనేటటువంటి చారిత్రక కట్టడానికి స్వచ్ఛ ఐకానిక్ పురస్కారం అనేటటువంటిది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2018 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎంతమందికి లభించింది? జవాబు ముగ్గురికి లభించింది. నెక్స్ట్ సంస్థలో హిందీ భాష అమలుకి కృషి చేసినందుకు ఏ సంస్థకు పురస్కారం లభించింది? జవాబు ఎఫ్సిఐ అనేటటువంటి సంస్థకు. నెక్స్ట్ ఫోర్బ్స్ అత్యంత విశ్వసనీయ కంపెనీల జాబితాలో భారత్ యొక్క కంపెనీలు ఎన్ని ఉన్నాయి? జవాబు 12. నెక్స్ట్ మనం ఇప్పుడు
సెప్టెంబర్ నెల 2018కి సంబంధించినటువంటి అవార్డులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. దీనిలో ఫస్ట్ వన్, ఏపీ టూరిజం అవార్డు దేనికి దక్కింది? జవాబు సదరన్ ట్రావెల్స్. సదరన్ ట్రావెల్స్కు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్కు ఏ అవార్డు లభించింది? జవాబు హిటాచీ సంస్థ పీపుల్స్ అవార్డు. నెక్స్ట్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇది ఎవరికి లభించింది? జవాబు వెంకటరత్నంకు లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు లభించింది? జవాబు ఇద్దరికి లభించింది. వారెవరంటే నరేంద్ర మోదీ మరియు ఎమాన్యుయల్ మాక్రన్. ఇద్దరికి కూడా ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అనేటటువంటిది లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో పర్యావరణ పురస్కారం ఎవరికి దక్కింది? జవాబు నరేంద్ర మోదీకి దక్కింది. నెక్స్ట్, తెలంగాణలో ఏ గ్రంథాలయానికి జాతీయ అవార్డు వచ్చింది? జవాబు కామారెడ్డి గ్రంథాలయానికి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఫిఫా అత్యుత్తమ ఆటగాడి అవార్డు ఎవరు దక్కించుకున్నారు? జవాబు లూకా మోడ్రిచ్. వీరు దక్కించుకున్నారు. నెక్స్ట్, ఏ రాష్ట్ర టూరిజానికి పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ అవార్డు దక్కింది? జవాబు కేరళ రాష్ట్ర టూరిజానికి. నెక్స్ట్, సమిత పాటిల్ అనేటటువంటి అవార్డు ఎవరికి లభించింది? జవాబు అనుష్క శర్మకు లభించింది. నెక్స్ట్, బ్రెజిల్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ రియో బ్రాంకో అనేటటువంటి పురస్కారాన్ని ఎవరికి అందజేసింది? జవాబు పీటర్ హసన్. వీరికి అందజేసింది. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు ఎవరికి దక్కాయి? ఎవరికి దక్కాయి అంటే ఇద్దరికి దక్కాయి. వారెవరంటే విరాట్ కోహ్లీ మరియు మీరాబాయి చాను. ఇద్దరికి కూడా దక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీకి ఎన్ని స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు లభించాయి? జవాబు 5 స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, మీరా పురస్కార్ను ఎవరికి అందజేశారు? జవాబు స్వావ్ సింగ్ షెకావత్. వీరికి అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ విమానాశ్రయానికి నెంబర్ 1 ఎయిర్ అవార్డు వచ్చింది? నెంబర్ 1 ఎయిర్ అవార్డు దేనికి వచ్చిందంటే శంషాబాద్ విమానాశ్రయానికి. నెక్స్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్కు రాజభాష కీర్తి పురస్కార్ అవార్డు ఏ సంవత్సరానికి లభించింది? జవాబు రాజభాష కీర్తి పురస్కార్ అవార్డు ఏ సంవత్సరానికి లభించిందంటే 2017-2018 సంవత్సరానికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 3 అవార్డులు సాధించినటువంటి చిత్రం జోహి హోబోటే డెమాలైట్. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినది? జవాబు అస్సాం రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, యుఎన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు ఎవరికి దక్కింది? జవాబు మనోజ్ జులానీకి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోర్టుకు 2018 సంవత్సరానికి ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు లభించింది? జవాబు విశాఖ పోర్టుకు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరికి జాతీయ ప్రతిభా పురస్కారం అందజేశారు? జవాబు సిరివెన్నెల సీతారామ శాస్త్రికి. నెక్స్ట్, ఒడిశా రచయిత ఎస్ పాండవ్కు ఈ క్రింది ఏ పురస్కారం లభించింది? జవాబు సరళ పురస్కార్.
సరళ పురస్కార్ అనేటటువంటిది లభించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటటువంటి పథకాన్ని ఏపీలో ఏ పేరుతో అమలు చేస్తున్నారు? జవాబు తల్లి బిడ్డ చల్లగా అనేటటువంటి పేరుతో. నెక్స్ట్ క్వశ్చన్, మెర్ల్ స్ట్రీప్ అనేటటువంటి అవార్డు ఎవరికి దక్కింది? జవాబు ఐశ్వర్య రాయ్కు మెర్ల్ స్ట్రీప్ అవార్డు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, కాళోజీ నారాయణరావు పురస్కారం ఎవరికి లభించింది? జవాబు అంపశయ్య నవీన్, వీరికి లభించింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు లభించింది? బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఎవరికి లభించిందంటే చంద్రశేఖర రావుకు. నెక్స్ట్, 2018 సంవత్సరానికి బొల్లిముంత పురస్కారం ఇది ఎవరికి దక్కింది? జవాబు బుద్ధ ప్రసాద్, వీరికి దక్కింది. నెక్స్ట్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డు ఇది ఏ విమానాశ్రయానికి దక్కింది? జవాబు శంషాబాద్ విమానాశ్రయానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ సంస్థకు 2018 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డు లభించింది? జవాబు ఎన్టీపీసీ సంస్థకు. నెక్స్ట్, గురుశ్రీ పురస్కారం ఎవరికి దక్కింది? జవాబు బ్రహ్మానందంకు దక్కింది. నెక్స్ట్, యుఈఎఫ్ఏ ప్రెసిడెంట్ అవార్డు ఎవరికి దక్కింది? జవాబు డేవిడ్ బెక్హామ్కు దక్కింది. నెక్స్ట్, బీసీ రాయ్ అవార్డు ఎవరికి దక్కింది? బీసీ రాయ్ అవార్డు ఎవరికి దక్కిందంటే ఏకే బల్లా, వీరికి దక్కింది. నెక్స్ట్, అమెరికా సొసైటీ అందించేటటువంటి అంతర్జాతీయ హానరరీ ఎక్సలెన్స్ పురస్కారం ఇది ఎవరికి లభించింది? జవాబు తమ్మా శ్రీనివాస రెడ్డికి లభించింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.